ఇక వైసీపీ మంత్రి కాకాని గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సంబంధించి నువ్వు నీ పక్కన ఉండేటువంటి వాడు తోలు బొమ్మలాటోడు ఒకడు ఇద్దరిని పెట్టుకొని మీరిద్దరు కలిసి మాట్లాడి ఏదో ఒకటే జనాల్ని నేను చెప్పేది నీవు ఎంత దిగజారిపోయావు. పొదలకూరు మండల కేంద్రం జనాభా ఎంత? 25,000 మంది. కనీసం 10% మంది వస్తే నీకు 2,500 మంది రారా? పొదలకూరు మండల జనాభా ఎంత? 85,000. కనీసం 2% మంది వస్తే నీకు 1,700 మంది రారా? సర్వేపల్లి నియోజకవర్గం జనాభా ఎంత? 3 లక్షలు. కనీసం నీకు 1% వచ్చుంటే 3,000 మంది జనం రారా? అంటే నీ మీద ఉన్నటువంటి శ్రద్ధ, నీ మీద ఉన్నటువంటి ఆసక్తి. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇది చంద్రబాబుది మూడవది. మొదటిది మేమంతా సిద్ధమని చెప్పి మేదరమెట్టల దగ్గర పెట్టాం. 300 బస్సులు ఏర్పాటు చేసుకుని వచ్చారు, సొంతంగా ఏర్పాటు చేసుకుని వచ్చారు నాయకులు కార్యకర్తలు. దాదాపుగా 18,000 మంది తరలి వచ్చారు. సొంత వాహనాలు అయితే అన్నీ కలిపాం. ఇక్కడి నుంచి మేదరమెట్లకు 18,000 మంది తరలి వచ్చారు. మొన్న కావల్లో పెట్టాం, ఎన్నికల సమయం 12,000 మంది తరలి వచ్చారు. నీకు సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి దానికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలను తీసుకురాకపోయి నీకన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధులుగా వస్తే నేను ముత్తుకూరులో పెట్టా బహిరంగ సభ, సామాజిక సాధికార యాత్ర. దానిలో వచ్చినటువంటి వాళ్ళు సగం కూడా నీ ముఖానికి రాలేదంటే ఎన్నికల సమయంలో నీకు ప్రజలు ఎటువంటి షాక్ని ఇస్తున్నారనేటువంటిది నీకు అర్థం కావడం లేదా? ప్రజలు నీ మీద నమ్ముతున్నారా? ప్రజలకు నీ మీద నమ్మకం విశ్వాసం ఉందా? భరోసా ఉందా? ఇప్పుడైనా సరే ప్రజలకు నమ్మకం విశ్వాసం కలిగించేటువంటి నాయకుడి కోసం చూస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద నీ బ్రతికేందు బయటపడిపోతావు. నువ్వు చెప్తున్నావు, మొన్న కూడా చెప్పావు, అంతా టోటల్గా వన్ సైడ్ పోలింగ్ జరిగింది, నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతానని చెప్పావు. 23 సీట్లకు పరిమితం అయ్యావు. ఈసారి అదో ఇదో ఒకటి కొట్టేస్తే ఒకటే మిగలద్దు నీకు, 2, 3. నీ పరిస్థితి ఆ ఫ్రస్ట్రేషన్లో నీకు జనం రాకపోతే గోవర్ధన్ రెడ్డి జనాన్ని ఆపేశారంటే అప్పుడు నేను ఎంత బలవంతమైనటువంటి వాడిని? చంద్రబాబు జనానికి పోనీకుండా అడ్డుకున్నామనంటే నీ పక్కన ఉండేటువంటి వాడు ఎంత బలహీనుడైనటువంటి వాడు? నువ్వే చెప్పావు, బక్క చిక్కాడని చెప్పానని. ఆయన మొదటి నుంచి ఏమన్నా తాండ్ర పాపారాయుడు అంత కటౌటా? అప్పుడు అదేనే చెప్పు, ఆయన తాండ్ర పాపారాయుడు అంత కటౌటు, పాపం పోరాడి 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 బక్క చిక్కిపోయాడని చెప్పడానికి. ఆయన కటౌట్ మొదటి నుంచి అందరికీ తెలుసు కదా. సర్వేపల్లిలో ఈ రాష్ట్రంలో ఆయన ఎంత పెద్ద కటౌట్ అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. నీకేమైనా ఆయన పెద్ద కటౌట్గా కనిపించడం నాకు తెలియదు. చెప్పమంటున్నావు, ఆయన చేసినటువంటి పోరాటంలో నువ్వు చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పు అంటే దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా ఆత్మస్థుతి పరనిందంతో నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశా, వీళ్ళంతా అభివృద్ధి నిరోధకులు అని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడటం. కనీసం ఈరోజు చూస్తే ఎంత బాధగా ఉందంటే ఏదన్నా ఒక సబ్జెక్టు మీద నేను విమర్శించాలన్నా నువ్వు దేని మీద స్పందించకుండా వెళ్ళిపోయావు. కేవలం నువ్వు నన్ను విమర్శించి ఆ విమర్శలు కూడా పసలైనటువంటి విమర్శలు చేసి చివరికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వాడి ఇళ్ళు కట్టుకుంటే ఇళ్ల మీద మాట్లాడతావా? వాడు ఎవడో పనికిమాలోడు మాట్లాడతావంటే వాడు చెప్పినటువంటి వాడి దాని మీద నీకు ఉండబడలే సంస్కారము, సభ్యత, సిగ్గు ఉండబడలే. కాబట్టి నేను చెప్పేది నీ సమావేశం పరిస్థితుల గురించి ఒకసారి ఆలోచన చేయి. ఇక్కడికి వచ్చావు, నీకు ఎట్టుండాలి? మామూలుగా ఇక్కడ నిజంగా అవినీతి జరిగి ఉంటే, అభివృద్ధి జరగకపోయిందంటే నీకు జన నీరాజనం పట్టాలి కదా. ఎందుకు నీ ముఖాన్ని ఉమ్మేసి నేను మొహం చూసకుండా జనం రాకుండా ముగిచ్చారు? దానికి సమాధానం ఆలోచన చేసుకో. దాని మీద ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి నాకు జనం రాలేదు కాబట్టి అని నా మీద మండిపడ్డం, ముఖ్యమంత్రి గారి మీద మండిపడ్డం, జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి పనికి వస్తుందా? నీ అనుభవం, నీ వ్యక్తిత్వం, నీ మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి పనికి వస్తుందా? ఈరోజు జనంలోకి వెళ్తున్నాం. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇద్దాం చూద్దామని చెప్పి ఓట్లు వేశారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారయ్యా, తీసుకున్నాం కదయ్యా, ఓటు వేయకపోతే ఎట్టయా? ఎవరు ఇచ్చారయ్యా? 8 సంవత్సరాల దాని నుంచి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది నీకు. ఎందుకంటే అధికారం నీకు లేదు. 2004లో నువ్వు అధికారాన్ని కోల్పోయావు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో నీకు అధికారం రాలే. 2014లో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కాబట్టి వాళ్ళు మరలా మనం చేస్తే మనకు అవకాశం ఉంటుందనేటువంటి నమ్మకం విశ్వాసం లేదు కాబట్టి వాళ్ళు హైకమాండ్ నామినేట్ చేసినటువంటి ముఖ్యమంత్రులు కాబట్టి వాళ్ళు ప్రజల మీద దృష్టి పెట్టలేదు కాబట్టి, శ్రద్ధ పెట్టలేదు కాబట్టి ఆల్టర్నేటివ్ ఫోర్స్ కింద ఆ రోజు ఉన్నటువంటి వ్యతిరేకత మరలా నీ వైపు నువ్వు పెద్ద అనుభవజ్ఞుడు అని చెప్పి నీకు మొగ్గు చూపించారు. నీ